విద్యార్థులు చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు 687 మంది చచ్చిపోయారు 2000 పరిపాలనలో. ఏందండి? అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ ధర్నాల గురించి మాట్లాడతాడు. ఏం ధర్నాలు? ఇప్పుడు ధర్నాలు చేసిందే మీ మీద కథా కార్యక్రమం. ధర్నాలు లేవంటే ఇప్పుడు ధర్నా చౌక్ ఎత్తేస్తేనే కాదండి, సమస్యలు లేకుండా చేయడంలో ఆటో ఒక డ్రైవర్ల వెనకాల ఎవరు ఉండరు? మధ్యలో ఆటో రాముడు గారు, ఆటో రాముడు గారు దయాకర్ అంటున్నా. దయాకర్ గారు మధ్యలో ఎవరి హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎవరి హయాంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఒక్క నిమిషం, ఆయన మాట్లాడండి. మస్తు బంద్ ఎవరి హయాంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ప్రతి వాటి వెనకాల బిఆర్ఎస్ ఉంది అంటే గ్రూప్ వన్, గ్రూప్ టూ శాతగాని దద్దమలు మీరు. ఒక ఇవాళ మీరు వచ్చిన తర్వాత గ్రూప్ వన్ దయాకర్ పెట్టగలిగినావు. దయాకర్ అదే 8 ఏళ్ల తర్వాత నువ్వు గ్రూప్ టూ నిర్వహించలేకపోయినావు. ఒక నిమిషం 11 ఏళ్ల తర్వాత ఇలా గ్రూప్ వన్ దయాకర్ గారు. నిర్వహించగలిగినావు మేము. ఒక నిమిషం ఆగుతావా? ఆయన ప్రజలు తీర్పిచ్చిలో ఒక నిమిషం ఆగు. ఇప్పుడు అదే ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు నిరుద్యోగులే కదా, నిరుద్యోగుల గోసతోనే కదా మీరు ఇదైంది. ఇచ్చిన వాళ్ళని చెప్తున్నా మరి, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు సార్ 6 నెలల్లో నేను ఏమంటున్నా, గ్రూప్ వన్, గ్రూప్ టూ లాంటి చేత గాని లీకేజీల పేరు మీద మీరు పాల్పడ్డారు. సరే, ఇవాళ బరాబర్ పారదర్శకంగా మేము నిలబడగలిగాం కదా. రాజేష్ ఎవరు, ఆమె ఆ లేడీ ఎవరు, అవన్నీ చెప్పుకుంటే చాలా ఉంటుంది చరిత్ర. మీరు కుట్రపూరితంగా వివరించి అవన్నీ తర్వాత మాట్లాడుకుంటాం కానీ మధ్యలో మాట్లాడు సబబు కాదు. మధ్యలో కాదు బ్రదర్, నువ్వు వాస్తవాలు మాట్లాడు. నువ్వు ఏదో రాసుకొని వచ్చి నేను 400 మంది 500 మంది నీ దగ్గర సైంటిఫిక్ లెక్క తెప్పిస్తారా? మధ్యలో ఇదే కాదు. ఇప్పుడు నేను మధ్యలో వచ్చినా మీరు మధ్యలో వచ్చినా ఎవరు అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను మరీ చెప్తున్నా, విజ్ఞులు అర్థం చేసుకోవాలి. ఏమంటే తప్పుడు మాట్లాడుతుంటున్నా, నీ దగ్గర వాస్తవాలు ఉంటే మాట్లాడు. తప్పుడు మాట్లాడుతుంటే నీ సైన్స్ బ్రదర్, నీ తప్పుడు మాట్లాడితే సైన్స్ అండి. నువ్వే మాట్లాడు. అరే నాకు ఇచ్చిన నువ్వు ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. కానీ తప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాకడతా. తప్పులే వాస్తవాలు ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? వాస్తవాలే మాట్లాడుతున్నా. మీరు 395 మంది ఎవడు ఎక్కడ తెచ్చారు? నువ్వు రాసుకోవడానికి సరిపోయిందా? ఎవరు ఆటో డ్రైవర్ వెనకాల ఎవరున్నారు? మీ ఆటో రాములు లేడా? ఎవరున్నారు? ముల్లకంచె లేచింది ఎవరు? మీరు కాదంటున్నా. అరే సాక్ష్యం చెప్తుంది, ఆధార్ చరిత్ర చెప్తుంది కదా. తుపాకీ ఎక్కువ తుపాకీ తీసుకొని ఎవరు తుపాకులు ఎక్కువ పెట్టారు? ఎవరు ఎక్కువ పెట్టారు? ఎవరు దయ వల్ల, ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది? ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది? బిల్లు పాస్ చేసే రోజు మీ ముఖ్యమంత్రి బిల్లు పెట్టే రోజు మీ కేసీఆర్ ఎక్కడున్నాడు? బిల్లు పెట్టే రోజు మీ కేసీఆర్ ఎక్కడున్నాడు? అన్ని కులాలు అన్ని మతాలు ఏం మాట్లాడతావు? కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ? నేను ఏమంటున్నా, బిల్లు పెట్టే రోజు ఎవరు? తెలంగాణ ఏర్పాటుకి ఎవరు అంటున్నా? సరే అవన్నీ అయిపోయినాయి. తెలంగాణ ఏర్పాటుకి దయాకర్ గారు అవన్నీ అయిపోయినాయి. ఎవరి వల్ల వచ్చింది తెలంగాణ? తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేస్తున్నది ఏంటి? ఆ ప్రభుత్వమైనా మీ ప్రభుత్వమైనా చేస్తున్నది ఏంటి? ఎస్పెషల్లీ ఉస్మానియా విద్యార్థుల కోసం చేస్తున్నది ఏంటి? వాళ్ళు అది మాట్లాడతారు ప్లీజ్. 452 మంది రైతులను చంపిలు. ఎవరు ఎక్కడ చంపారు? ఏం చంపారు? ఎందుకు గాలి వాడటం గుడ్డి లెక్కలతో ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? ఇవన్నీ వాస్తవాలు కదా. ఎక్కడ నేను అనేది వాస్తవాలంటే నేను ఎక్కడ తీసుకురా లెక్క తీసుకురా? రామూర్తి గారు అవన్నీ అఫీషియల్ లెక్కలు కాదు. గురుకులాలలో ప్రతి సంఘటన దాని మీద కేబినెట్ కమిటీ వేసింది. అక్కడ ఏ సమస్య ఉన్నా మంత్రులు నిరంతరం అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. పరిష్కారం ఇవాళ గురుకులాలను ధ్వంసం చేసిందే మీరు కదా. 1000 సార్లు పోతారండి ఢిల్లీకి. 1000 సార్లు పోతారు. రామూర్తి గారు, దయాకర్ గారు, మనం 1000 సార్లు పోతారు ఢిల్లీకి. ఉస్మానియా విద్యార్థుల గురించి మాట్లాడదాం. ఎవరిని కలవడానికి? నువ్వు 7 లక్షల కోట్లు దొబ్బి తిని తెలంగాణ సంపదను దొబ్బి తిన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణను వల్లకాడ చేసింది మీరు. మీరు తిన్నారు. తెలంగాణ మొత్తం దోపిడీ చేసింది మీరు. 60 ఏళ్ళు దోపిడీ చేసింది. ఎందుకు? మన కళ్ళ ముందు కూలిపోయినాయి కదా. దయాకర్ గారు, రామూర్తి గారు ప్లీజ్ మీ ఇద్దరికి ఒకటే విజ్ఞప్తి. మనం ఇవాళ ఉస్మానియా విద్యార్థుల గురించి మాట్లాడండి. లేకపోతే మాకు టైం ఇవ్వకుండా మీరు వాస్తవాలు మాట్లాడుతూ ఉంటాం. మీరు ఈ పదే గాలివాడలాగా ఈ గుడ్డి లెక్కలతో మీరు మాట్లాడితే సైన్స్ ఏమంటున్నా? ఉస్మానియా విద్యార్థుల గురించి మాట్లాడదాము ఇవాళ. దానికి సంబంధించిన రామూర్తి గారు, నువ్వు 10 ఏళ్లలో ఉస్మానియాకి ఏం బిక్కిలో చెప్పు. ఉస్మానియాకి ఏం బిక్కిలో చెప్పు. నేను చెప్తా. ఏం బిక్కిలో చెప్పు. 10 ఏళ్లలో ఏం బిక్కిలో చెప్పు. దయాకర్ గారు చెప్పండి. నేనేమంటున్నా, ఉస్మానియా యూనివర్సిటీ కొట్లాడింది కానీ కాకతీయ యూనివర్సిటీ కొట్లాడింది. మరి ఎవరు కాదన్నారు? ఎవరు గౌరవించలేదు? దయాకర్ గారు ఆయన మాట్లాడారు.
నువ్వు కాదని నిరూపించు. 99% కాంగ్రెస్ కింద కొట్లాడింది. నేనేమంటా, ఏదైతే ఉద్యమాలు తెలంగాణ మేజర్ ఉద్యమాలు ఉన్నాయో ఆ ఉద్యమాల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ ఆర్థిక అసమానత కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా పేదరికానికి కాంగ్రెస్ పార్టీ కారణం. నేను చెప్తున్నా కదా, ఏదైతే తెలంగాణ వెనుకబడతారని కూడా కాంగ్రెస్. ఎందుకంటే ఒక మంచి తెలంగాణ తీసుకుపోయి కలిపి ఇబ్బంది పెట్టింది. ఉస్మాన్ యూనివర్సిటీ కూడా 15 నెలలకే ఆగమైపోయిన తెలంగాణ అయిందా? 15 నెలలకే నీకు అసమానతల తెలంగాణ అయిందా? 10 ఏళ్ల పాటు దొబ్బి తిని తెలంగాణను మొత్తం కూడా 1,00,000 కోట్ల దిగమింగి అక్రమ ప్రాజెక్టులు కట్టి కూలిపోయిన ప్రాజెక్టులు కట్టి ఇవాళ నువ్వు మాట్లాడితే నాకు అర్థం ఆయన మాట్లాడండి, ఆయన మొత్తం మాట్లాడిన తర్వాత మీరు నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. మేము అప్పులు చేసిన ప్రాజెక్ట్ కట్టాం, నువ్వు 1,60,000 కోట్లు తీసుకొచ్చి ఏ కట్టాం? నువ్వు చేసిన అప్పులకే కట్టావు కదా. ఒక నిమిషం, మీరిద్దరు ఎవరేం కట్టారు అనేది తర్వాత మాట్లాడుతున్నారు. రోజు మాట్లాడే పొలిటికల్ ఏవి. దయచేసి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు. ఈ రోజు మనం ఈ యొక్క డిబేట్ కండక్ట్ చేసుకుంటే ఇరు రాజకీయ పార్టీలు ఎప్పటికున్నా కూడా పొలిటికల్ వాళ్ళు ఎక్కడ తీసుకోపోతే విద్యార్థుల భాగం రెండు పార్టీలు పట్టించుకోకుండా దయచేసి ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెడు పంచుకోవాలి. మీ 60 ఏళ్ల విధ్వంసాన్ని మేము పంచుకున్నాం. మా 10 ఏళ్ల నుంచి మేము తీసుకొచ్చిన సంపదను సృష్టించడం, అదే విధంగా అప్పులు చేసిన ప్రాజెక్టు కట్టిన అవన్నీ తర్వాత మాట్లాడదాం. కేంద్ర బిందువు లాంటి యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ అప్రజాస్వామికంగా ఉంది. దాని గురించి స్పందించాలని డిబేట్ కండక్ట్ చేసుకున్నాం. ఈ డిబేట్ లో ఈ రోజు ఇవన్నీ పొలిటికల్ పార్టీ వాళ్ళకి జరిగితే రామ్మూర్తి గారు ఒక్క నిమిషం దయచేసి. 10 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి మీరేం చేశారో చెప్పండి. సరే, ఈ 15 నెలలలో వాళ్ళు ఏం చేశారో చెప్తాము. మొత్తానికి వచ్చిన సర్క్యులర్ వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టాల గురించి మాట్లాడదాము. అంతవరకే మాట్లాడదాం. నేనేమంటున్నా, మేము నోరు నొక్కలేదు. ఎక్కడ కూడా విద్యార్థులను హాస్టల్కి వెళ్ళి గుంజుకొచ్చుకోవట్లేదు. మేము ఆన్ రికార్డ్ రామ్మూర్తి గారు రామ్మూర్తి గారు మీరు ఒక నిమిషం. సరే, రాజు గారు మాట్లాడతాను. మధ్యలో వచ్చిన కేసీఆర్ గురించి మాట్లాడాడు, పిచ్చి పిచ్చి మీరు అందుకండి ఆ విషయాలు రామ్మూర్తి గారు ఒక నిమిషం. అప్పులు చేసిన కథ చేసిన నువ్వు ఉన్న మాట్లాడడానికి నాకు అర్థం కాదు. తెలంగాణ సంపద సృష్టించడం. రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆగండి మీరు ప్లీజ్. చర్చని తప్పుదో పట్టించే ప్రయత్నం పొలిటికల్ వారు కాదు కానీ ఇది ఈ రోజు ఒక సమస్య. రామ్మూర్తి గారు ఒక నిమిషం. మీరిద్దరు శంకర్ గారైనా రాజు గారైనా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలు ఏంటో ఉండేది మేము విద్యార్థి సంఘాల విద్యార్థుల ప్రాతినిధ్యం వహించాలి. విద్యార్థుల సమస్యల యొక్క సర్కులర్ వల్ల ఏ విధంగా ఉన్నది చెప్పాల్సింది మేము. పొలిటికల్ వారి లెక్క ఇరు పార్టీలు కొట్లాడితే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా